सर आपका गाड़ी यहाँ से निकलना है सर। हेलो सर, एक आदमी विदाउट परमिशन यहाँ पर गाड़ी पार्क करके गया सर। हाय हेलो मैन, ఎలా ఉన్నావు? హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. కమ్ ఆన్ యా. రేయ్ ఏంటి ఇదొకటే తెచ్చావా? అది ఎవరికో ఇవ్వడానికి, మనకు కావాల్సిన లోపల ఉన్నాయి. పద. मैं बोला ना आपको गाड़ी यहाँ पर पार्क नहीं करना। ఏంటి ప్రాబ్లం? వచ్చిన దగ్గర నుంచి చంపుతున్నాడు. బండి పక్కన పెట్టకు. సిమ్ కార్డు ఇలా ఇవ్వు. సరే, ఈ రాత్రికి ఏం ప్లాన్ చేస్తున్నావు? 3 సంవత్సరాల తర్వాత వస్తున్నావు, మామూలుగా ఉంటుందా? ఇరగదీసేద్దాం. మనకి ఇదంతా మామూలుగా బ్రో. ఓకే బ్రో. సో వాట్స్ ద ప్లాన్? ఈరోజు ఇండియన్ ఫుడ్ తినాలి. ఎలా జరుగుతుంది షూటింగ్? రెగ్యులరే. హీరోయిన్ నేను రికమెండ్ చేసిందే కదా. అది మీ బాబుకి నచ్చలేదంట, మళ్ళీ పాత హీరోయినే పెట్టాడు. బ్లడీ బోల్డ్. ఏంటి ఇంటిగా గెస్ట్ హౌస్ కా? డైరెక్ట్ గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళు. మీ డాడీకి ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్దాం. ఓకే సార్, వీళ్ళు ఫ్లాట్ కట్టిస్తామని నా దగ్గర స్థలం తీసుకుని 2 ఏళ్ల పైన అయింది. మా కుటుంబం అంతా వద్దని చెబుతున్నా ఒక ఫ్లాట్ నాకు ఎక్కువ వస్తుందని ఆశపడి ఇంటితో సహా స్థలాన్ని వాళ్ళకి రాసిచ్చేసి బయటకు వచ్చేసాను సార్. మొదలెట్టిన పని మధ్యలో ఆపేసి ఫ్లాట్లు ఇవ్వకుండా, డబ్బు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. సొంత స్థలంలో ఇల్లుండి కూడా ఇప్పుడు మేము అద్దెంట్లో ఉండడమే కాకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని మమ్మల్ని వేధింపులకి గురి చేస్తున్నారయ్యా. వీళ్ళకి మా షరతులన్నీ చెప్పే వీళ్ళ దగ్గర మేము ప్లాట్ కొన్నాం సార్. ఇప్పుడు వీళ్ళు వచ్చి మీ కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని ఏం చేయమంటారు? చాలా డబ్బులు పెట్టి బ్లాక్ అయిపోయాం. చూసారా సార్, అడిగినప్పుడల్లా ఇలాగే ఏవో షాకులు చెబుతున్నారు. పోలీసులకు చెప్పి కోర్టుకెళ్ళి మీ పరువు తీస్తామని ఈ ముసలోళ్ళు మమ్మల్ని విసిగిస్తున్నారు సార్. వీళ్ళ వల్ల మా కంపెనీ రెప్యుటేషన్ పాడైపోతుంది సార్. మీ కంపెనీకి అంత రెప్యుటేషన్ ఉంటే ఈ కంప్లైంట్ ఎలా వచ్చింది? మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు వెంటనే సెటిల్ చేయండి. మీరు వీళ్ళ దగ్గర తీసుకున్న స్థలం విలువ ఇప్పుడున్న రేటు ప్రకారం 2 కోట్ల రూపాయలు. రేపు ఈ టైంలోగా మొత్తం డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలి. బ్లాక్ లో కాదు, వైట్ లో. అంతేకాదు, మీరిచ్చిన డబ్బుతో వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలి. నా సంగతి తెలుసు కదా, అర్థమైందనుకుంటాను. 24 గంటల్లోపు ఈ కేసు క్లోజ్ అయిపోవాలి. ఆ పని మీద ఉండండి. వెళ్ళండి. మీరేం భయపడకండి, ఇక మీ పని అయిపోయినట్టే. వెళ్ళొస్తామయ్యా. ఇట్స్ ఓకే, కూర్చోండి. మీ యాటిట్యూడ్ అస్సలు మారలేదు అంకుల్. నువ్వెప్పుడొచ్చా? డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. మీకు గిఫ్ట్ తీసుకొచ్చాను, మీకు ఇష్టమైన బ్రాండ్. సార్, చాలా టెన్షన్ పడ్డాను సార్. పోవా, చూసావుగా నా టాలెంట్. వాళ్ళని ఎలా నమ్మించాను. సార్, చాలా థ్యాంక్స్. మీరు మాకు చేసిన సహాయానికి 50 లక్షలు బ్లాక్ లో ఇస్తాం. పేమెంట్ ఎక్కడికి తెచ్చమంటారో మీరే చెప్పండి. సాయంత్రం 5 గంటలకి తాజ్. ఇప్పుడు అర్థమైందా ఈ పోలీస్ స్టేషన్ ప్రజలు ఎలా నమ్ముతారో? ఆ బిల్డర్ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అంకుల్. వాడు ఏదైనా కెమెరా తీసుకొస్తే అడ్డంగా దొరికిపోతాం. 10 ఏళ్ళు పైనే దాటిందిరా అబ్బాయి. నేను కమిషనర్ నై, నాకివేం కొత్త కాదు. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు చాలా తెలివిగా డీల్ చేయాలి. ఒకవేళ అక్కడ మనం ఉన్నా అక్కడ మనం లేనట్టే అనిపించాలి. మనం అలాంటి వాళ్ళం కావని జనాలను ఎప్పుడు నమ్మిస్తూనే ఉండాలి. జనాలకు మన మీద నమ్మకం ఉన్నంత వరకు మన పని మనం చేసుకుంటూనే పోవాలి. ప్లాన్ చేసిన ఫైటే కనుక 4 గంటల్లోగా అన్ని షాట్లు అయిపోవాలి. కంగారు పడకుండా కరెక్ట్ గా ప్లాన్ చేయండి. సార్, ఏంటి స్కార్పియోలు దొరకట్లేదంటండి. ఓ 10 ఇస్తామంటున్నారు. 10 ఏంటి? నువ్వు వెళ్ళా మేనేజర్ సాజీతో మాట్లాడు. హలో, 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలతోనే తెల్లవారుజామున 6 గంటల నుంచి అదే కబుర్లు చెప్తున్నావు. నాకు మండిందంటే షెడ్యూల్తో నువ్వు ప్యాకప్ అయిపోతావు. 1 నిమిషం ఆగు, ఫోన్ వస్తుంది. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ఆ క్యారెక్టర్ నేను ఫిక్స్ చేయడానికి ఎంత కష్టపడని తెలుసా? నీకోసం నేను ఆ మాత్రం చేయలేను డార్లింగ్. కొంచెం లైన్లో ఉండమ్మా. హలో, అరే నీ అబ్బా, ఛాన్స్ ఇచ్చేవరకు నన్ను దొబ్బు వదిలిపెట్టావు కదా. నేనేమన్నా పిచ్చోళ్ళ కనపడుతున్నానా? అన్న టీ తాతావా? దేంతో తాగమంటే నువ్వే చెప్పరా.
ఒక్క నిమిషం ఉండండి. అరే నేను కొంచెం బిజీ ఉన్నాను, మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఫోన్ చేస్తానే. సారీగా పియానో వాయించడం నాకు బాగా అలవాటైపోయింది. నీకోసం గణపతి వస్తున్నాడు. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. నేను వేసుకుంటాను చూడండి. అంతా ఓకే కదా గణపతి? ఏం ఓకే కాదు మిస్టర్ సాజీ. బాసు మంచి వేడి మీద ఉన్నాడు. ప్రొడ్యూసర్ తో మాట్లాడితే గానీ చల్లారేటట్లేడు. అక్కడ మీ బాస్ వేడి అలా ఉంచు, ఇక్కడ నేను సలసలాగా అయిపోతున్నాను. నువ్వేమైపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎలా చేస్తావు నాకు అనవసరం. నాకు 40 స్కార్పియోలు వెంటనే కావాలన్న డైరెక్టర్, అవి కూడా బ్లాక్ అంట. వీళ్ళు ఏవేవో రాసేసుకుంటారు, మమ్మల్ని పట్టుకొని చావు దొబ్బుతారు. 6 గంటలోగా ఇక్కడికి. ఆ 40 రాకపోతే షూటింగ్ మధ్యలో ఆగిపోద్ది. షూటింగ్ ఎలాగో మధ్యలో ఆగిపోద్ది. అరే నీకు దండం పెడతాను. అలా అనగ గణపతి. ప్రతాప్ సార్ వచ్చి టైం అయింది. అదిగో మాటలోనే వచ్చేసారు. అయ్యో నేను ఇంకా స్కార్పియోలు రెడీ చేయలేదు. నేను వెళ్ళి వాటిని రెడీ చేసి వస్తాను. హలో 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 ఏమైందిరా? వస్తున్నా శశి. నువ్వు అడిగిన నీ స్కార్పియోలు ఇస్తున్నా. ఫైట్ సెన్సేషన్ అయిపోవాలి, మన రేంజ్కి తగ్గకూడదు. నేను లొకేషన్కి వచ్చేసా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం డైరెక్టర్ అంతా ఓకేనా? షూటింగ్ పార్ట్ ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది? టైట్గా ప్లాన్ చేస్తే ఇంకొక 50 రోజుల్లో అయిపోద్ది సార్. ఇంకా 50 రోజులా? ఎక్కడికి పోతున్నావు? నేను మీరు షూటింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడే క్లియర్గా చెప్పాను కదా, వర్కింగ్ డేస్ పెంచితే ఒప్పుకోనని. సార్ అది కూర్చో. విశ్వనాథన్ ఎందుకు వద్దన్నానో నీకు తెలుసు కదా. ఈయన గారేదో తక్కువలో చేస్తారనే కదా ఆడినొద్దని కొన్ని ఈయన పెట్టాం. మార్చుకోకపోతే ఈ షెడ్యూల్ అయ్యేలోగా ఈయన కూడా బయటకు వెళ్ళిపోతాడు. ఇవాళ ఏం ప్లాన్ చేసావు? హీరో ఇంట్రడక్షన్, దాంతోపాటు ఒక ఫైట్ కూడా సార్. హీరో? నేను సినిమాలు చేస్తున్న సమయంలో ఈడు మామూలు జూనియర్ ఆర్టిస్ట్. ఎక్కడా హీరో గారు? రెడీ అవుతున్నాడు. ఎక్స్ట్రా వేషాలు వేయొద్దని చెప్పు, లేకపోతే నీతో పాటు ఆడు కూడా పోతాడు. బాస్, ఇది రేర్గా దొరికే బ్రాండ్. వీటికి కూడా బ్రాండ్ ఉంటుందా? సర్లే వెళ్ళు, పని చూసుకో. ఓకే సార్. సార్ బాస్ లెఫ్ట్ హ్యాండ్ గణపతి వచ్చి అక్కడ ఉన్నాడు. సరే బాసు, తర్వాత మాట్లాడతాను చెప్పు. అలాగే సార్. బాసు సాజీ వస్తున్న లైన్లో ఉన్నాను. నువ్వు చెప్పింది యాసిడ్గా అక్కడ చెప్పాను. ప్రతాప్ గారు నీ బాస్తో తర్వాత మాట్లాడుతున్నారు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. తనతో మాట్లాడడానికే కదా నేను లొకేషన్కి వచ్చింది. తర్వాత మాట్లాడతానంటే ఎలా కుదురుద్ది? మీ ప్రొడ్యూసర్తో నేనే వెళ్ళి మాట్లాడి తెలుసుకుంటాను. సార్ ఏంటి మా బాస్ ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదంట? 5-6 నెలలుగా మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. మీ బాస్తో ఏం మాట్లాడాలో అనే మేము ఇక్కడ చర్చించుకుంటున్నాం, అంతేగా? అంతే అంతే అంతే. ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఫోన్ ఎత్తుదాం అనుకుంటున్నాను. ఈ విషయం వెళ్ళి మీ బాస్కి చెప్పు. నేను వెళ్ళి చెప్తాను కానీ మా బాస్ డైరెక్ట్ గా రంగంలో దిగితే మీకే ప్రాబ్లం. సినిమా అన్న షూటింగ్ అన్నా బాగా అభిమానించే వ్యక్తి అతను. మీలాంటి వాళ్ళు ఏమైనా తేడా చేస్తే ఫైనాన్షియల్ తో పాటు ఫైట్ సీక్వెన్స్ కూడా బ్యాలెన్స్ చేస్తారు. మీ ఇష్టం మరి. ఎరా నన్నే భయపెడుతున్నావా? అతను ఎవరో తెలిసే ఉంటుందిగా నీకు. ఆబ్యాసేసి సినిమాల్లో ఫైట్ మాస్టరే కాదు, అవసరమైతే కాలో చేయో తీసేయడానికి అతను మనుషులున్నారు. మాకు చాలా పనులున్నాయి, నువ్వు వెళ్ళరా. అందుకే నేను ఫ్రెండ్షిప్ లో మర్యాదగా వెళ్ళమని చెప్పాను. హీరో ఇంట్రడక్షన్ సీన్ చేస్తున్నారు, చాలా టెన్షన్ లో ఉన్నారు. మధ్యలో నీ గొడవ ఏంటి? బాస్ లైన్ లో ఉండి అన్ని ఇంటానే ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నావు? హీరో ఇంట్రడక్షన్ అన్నావు కదా. హీరో ఇంట్రడక్షన్ కాదు, విల్లన్ ఇంట్రడక్షన్. గణపతి సూపర్ హిట్ సినిమాలు చేసిన నంబర్ 1 ప్రొడ్యూసర్ లొకేషన్కి వచ్చి గొడవ చేస్తే బాగుండదని మీ బాసు చెప్పు. ఓరి సాజీ అన్న, ఈ నెంబర్ 1 నెంబర్ 2 అన్నవి పాత పద్ధతులు. హీఈస్ ద ఓన్లీ వన్. నా సంకల్లాకి లొకేషన్ బుక్ చేసుకుని ఇక్కడ షూటింగ్ పెట్టుకున్నాను, మళ్ళీ దొరకతరా గణపతి? రెడీ, లెట్స్ గో ఫర్ ద రిహార్సల్. ఎవడే మధ్యలో?
ఇవాళ పొద్దున్న ఎవడ మోహన్ చూసాను. అమ్మో ఇటు వెళ్ళిపోతే దొరికిపోతాను, ఇటు వెళ్ళిపోతాను. ప్రముఖ నిర్మాత గారికి నా నమస్కారాలు. నాకు ఈ సినిమాలంటే చెప్పలేనంత ఇష్టం అండి. అదొక్కటే కాదు, ఫైనాన్స్ తీసుకొని ఎగ్గొట్టే మీలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఆడేసుకుంటారు కూడా. మనకి సినిమాల్లో ఛాన్స్ దొరికితే ఇరగదీసేయాలన్న ఆశ ఒకటి ఉంది కదా, అందుకని ఇలాంటోడు యాక్షన్ చెప్పినప్పుడు అనుకోకుండా మధ్యలోంచి వచ్చేస్తాం. ఏషా లేకుండా డబ్బులు ఇచ్చేస్తే బెస్ట్. నేను యాక్షన్లోకి దిగానంటే కట్తో పాటు. నువ్వు కొత్తగా వచ్చావు కదా, మా గురించి నీకు తెలీదు. నీలాంటి వాళ్ళని నేను ఇండస్ట్రీలో చాలా మందిని చూశాను, నాకు ఇవేం కొత్త కాదు. హలో మహానుభావ మార్తాండ తేజ, నేను గొడవల్లో గోల్డ్ మెడల్ కొట్టినోన్ని. నువ్వు ఎలాంటి టోర్నమెంట్ పెట్టినా ఆ పోటీలో నేనే నెగ్గుతాను, అంతే కదా. విన్నావుగా, నేను ఒకప్పుడు సినిమా ప్రొడ్యూసర్నే. నీలా ఫైనాన్స్ ఎగ్గొట్టకపోవడం వల్ల సినిమాలు తీయకుండా ఆగిపోయాను. సినిమాల్ని నమ్మి పెట్టుబడి పెట్టి నీలాంటోడిని నమ్మి చాలా మంది మునిగిపోయారు. అదంతా అప్పుడు నీలాంటోడికి జడిసి మూసుకుని ఉండేవారు. తను ముక్కు పిండి వసూలు చేస్తాడు. నీలాంటి పొగరుబోతుల్ని ఎలా లొంగ తీసుకోవాలని తెలుసు. అది ఆయన ప్రత్యేకత. అదే మా బాస్ మాస్కా బాస్. ఇలాంటివి చాలా చూశాను. కోండ్రా ఇక్కడి నుంచి. వచ్చిన పని అయిపోయినట్టే. పరిశ్రమలో సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి డబ్బు లేక కుంగి వంగిపోయిన నీకు నా చేతిలో డబ్బిచ్చి ఇప్పుడు నువ్వు ఇలా నిలబడ్డానికి కారణమైన నాకే నువ్వు బొమ్మ చూపించాలను. తీసుకున్న డబ్బు తిరిగివ్వని మీలాంటి వాళ్ళ దగ్గరికి పంచు డైలాగులతో వస్తానని మీకు తెలీదా? కార్పొరేట్ బీర్లు తాగి పెరిగిన బాడీ మీది, కార్పొరేషన్ నీళ్లు తాగి పెరిగిన బాడీ నాది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ బాస్ ఇస్ బ్యాక్. మర్యాదగా నా డబ్బు నాకు తిరిగిచ్చాయి. బట్టే బాష్, కొండతో ఢీకొంటున్నావు, కోడి పిల్లల నలిగిపోతావు. ఎవడ్రా ఈ సినిమా డైరెక్టర్? నేనే సార్. ఈయన తీసుకెళ్లి బండికి ఇచ్చండి. నువ్వురా. రా. డైరెక్టర్లేమో నెత్తి మీద టోపీ పెడతారు, ప్రొడ్యూసర్లేమో ఫైనాన్సర్లకు టోపీ పెడతారు. హాయ్ ఫ్రెండ్స్, మై హార్ట్